రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నాగర్గూడ నుంచి కడుమూరు పరిగికి వెళ్లే రోడ్డు సహా ఇటు నాగర్గూడ నుంచి దేవరంపల్లి 2 కిలోమీటర్ల రోడ్డు దారుణంగా తయారైంది. గుంతలు పడి చినుకు పడడంతో ఆ దారిలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో అనేక యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారని స్థానికులు వాపోతున్నారు. ప్రజల సమస్యను గమనించి మాజీ ఎంపీటీసీ పాండు తన సొంత డబ్బుతో మట్టి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోడ్డును బాగు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. రోడ్డు విషయాన్ని ఎమ్మెల్యే కాళీ యాదయ్య దృష్టికి తీసుకెళ్లినట్లు పాండు తెలిపారు. చాలా అయితే అట్లా పడుతున్నా. నాగర్గూడ నుంచి కడుమూరు వరకు, కడుమూరు నుంచి పరిగి వరకు ఇది అతిపెద్ద రోడ్డు. అలాగే చాలా రద్దీ గల రోడ్డు. దాదాపు 20 నుంచి 30 గ్రామాలు ఈ యొక్క రోడ్డు పైన వెళ్తాయి. చాలా అంటే చాలా రద్దీ గల రోడ్డు. దాదాపు 10 సంవత్సరాల క్రితం దీన్ని రీబీట్ చేసిర్రు. కానీ అది 1 సంవత్సరం 2 సంవత్సరాలనే పాడైపోయింది. అప్పటి నుంచి నాగరోడ్ నుంచి వెంగామూడం మక్తూడం వరకు ఏదైతే ఉందో బాగా గుంతలమయమయ్యి ఒక 2-3 నెలలు రోడే బంద్ అయిపోయింది. ప్రతి సంవత్సరానికి 4 సార్లు మేమే మట్టి పోయించి, మురం పోయించి సాఫ్ చేసి మరమ్మతులు అనేది తాత్కాలికంగా అయితే పూర్తి చేస్తున్నాము. కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది లేదు. బిగ్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎంపీటీసీగా ఉన్నప్పటి నుంచి మద్దూరు పాండు గారు ఈ యొక్క వర్షాలు పడుతున్నాయి, రోడ్లు గుంతలు పడుతున్నాయి. ఇదో 16 సంవత్సరాల సంది రోడ్డు బాగుండే, కానీ ఎప్పుడైతే 10 సంవత్సరాల నుంచి రోడ్డు గుంతలమయమైంది, ఈ గుంతలు పడుతున్నప్పుడు ప్రతిసారి సొంత డబ్బులు పెట్టి నాగర్గూడ లక్కీ దాబా నుంచి ఎంకమ్మగూడెం వరకు మద్దూరు పాండు తన సొంత పైసలు ఖర్చు పెట్టి ఈ రోడ్డు చూడదాక ఈ గుంతలు ఎంతో మంది కింద పడి చనిపోయారు. రకరకాల కాలు చేతులు తిరిగిపోయినాయి. ఎంతో మంది దండగలు కట్టుకున్నారు. ఇట్లా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈ రోడ్ల ప్రయాణం చేసి. కాబట్టి ఇది భరించలేక తన మానవత్వం ఇక్కడ ఈ రూపకంగా ఆయన చాటుకుంటున్నాడు. ఎందుకంటే ఎంతో మందికి ఈ విధంగా ఈ గుంతల వల్ల పడి చనిపోకుండా, కాలు చేతి తిరిగిపోకుండా ఆయన ఎంతో పుణ్యం కట్టుకుంటుండు. కాబట్టి దీనికి ఈయన వృత్త సాయంగా చేస్తుంది అనుకుందాం, కానీ గవర్నమెంట్ ఎంతో మంచి చేయొచ్చు. 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. లోకల్ ఎమ్మెల్యే కానీ, లోకల్ ఇంకా మండల్ లీడర్ కానీ, ఇంకా మద్దూరు పాండులెక్కని అందరూ ఆలోచన చేసి మన మండల్ను చాలా మంచి సుందర నందనవనంగా తీర్చిదిద్దారని మీ బిగ్ టీ ద్వారా వాళ్ళను నేను కోరుకుంటున్నా. మాజీ ఎంపీటీసీ మద్దూరు పాండు గారు, ప్రెసిడెంట్ సర్పంచ్ కూడా అతను ఉన్నారు. అతను సొంత ఖర్చుతోని ఈ రోడ్డుకు సొంత ఖర్చుతోని మట్టి పోయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు ఈ రోడ్ల చాలా మంది అంటారు రోడ్ల మన్నువాయ అంటారు, ఎవరు పోయారు. కానీ మద్దూరు పాండే దీంట్లో మన్ను పోస్తున్నాడు 10 సంవత్సరాల సంది తన శక్తి కొలది. కాబట్టి ప్రభుత్వం దీన్ని బాగా గమనించి ఈ యొక్క 30 గ్రామాల నుంచి వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రజలను వాళ్ళ యొక్క ప్రయాణ రవాణా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి మంచి రోడ్డు డాంబర్ రోడ్ను చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము.